ధాన్యాన్ని పెంపొందిస్తూ పలు రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నావీ ఆయుధ డిపోకు వ్యతిరేకం కాదని, బలవంతపు భూసేకరణకు మాత్రమే తాము వ్యతిరేకమని, ఆ ప్రాంత ప్రజలు చేస్తున్న పోరాటానికి, ఆందోళనకు తామంతా మద్దతు తెలుపుతున్నామని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. ఏలూరులోని పవర్పేటలో గల సిపిఎం జిల్లా కార్యాలయంలో కొయ్యలగూడెం మండలం బోడిగూడెం, మంగాపతి దేవిపేట పరిసర గ్రామాల మధ్య ప్రతిపాదిత నావీ ఆయుధ డిపో నిర్మాణానికి, బలవంతపు భూసేకరణపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి అధ్యక్షత వహించారు. పలువురు అఖిలపక్ష పార్టీలు నేతలు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. మొదలుపెట్టడం, ఆ భూసేకరణలో కేవలం చక్కని పచ్చని పంట పొలాలు, ప్రతి సంవత్సరం 2-3 పంటలు పండేటువంటి పొలాలను ఆ భూములు తీసుకుని అక్కడ ఆయుధ కర్మాగారం నిర్మాణం చేపడతామని ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. ఈ ఆలోచనకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు అందరూ కూడా చిన్న సన్నకారు రైతులు కూడా నిర్మించడం కోసం సుమారు 290 ఎకరాలు సేకరించడానికి ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్, అలాగే పోలవరం ఎమ్మెల్యే రామరాజు ప్రయత్నం చేయడం, అక్కడ ప్రజానికం ముఖ్యంగా చిన్న రైతులు మనం చెప్పినట్టు 1-2 తప్ప మిగతా కూడా 5 ఎకరాల రూపాయలే రైతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా భూమి ఇవ్వడానికి ఛార్జింగ్ కాదంటే నేను 3 తారీఖునే మా సిపిఐ బృందంగా వెళ్ళి పర్యటన చేశాం. అన్ని ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఏమంటారంటే బలవంతం భూసేకరణ చేస్తామంటారు. అసలు భూసేకరణ చేయాలంటే ఈ 2013 చట్టం ప్రకారం ఏదైనా భూములు సేకరించినప్పుడు అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేయాలంటారు. ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రజలు బిల్లింగ్ అయితేనే అక్కడ మనం అక్కడ